మేము మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఒక ముఖ్యమైన కారణం వల్ల రమ్మని చెప్పాం. గత కొద్ది రోజులుగా మొఘలాయి సామ్రాజ్యం ఎంత నష్టపోయింది, ఎన్ని లాభాలు గడించింది, ఈ వివరాలు మీకు తెలియజేయాలనుకుంటున్నాం. ఇక ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడు తోడ్రమల్లు సాబ్ గారు మనందరికీ వివరించాలని మా కోరిక. చిత్తం షహన్షా. సామంతుల నుంచి నెల నెలా వచ్చే కప్పన్ రూపంలో 1,00,000 నాణేలు, వ్యవసాయదారుల నుంచి అందే సుంకం కింద 2,00,000 నాణేలు, ఇంకా ఇతర పన్నుల ద్వారా 4,00,000 నాణేలు సమకూరాయి. అలాగే ఈసారి షహన్షా సామ్రాజ్యానికి 11,25,000 అదనపు లాభం చేకూరింది. ఈ లాభం మనకి మసాలా దినుసుల వ్యాపారం ద్వారా లభించింది. మల్లికా హిందీ గారి కృషి సఫలమవుతోంది షహన్షా. దానివల్ల రైతులకి, మన రాజకోశాగారానికి కూడా చాలా లాభం చేకూరింది. ఏమైంది రుక్కయ్య బేగం? ఏం లేదు, ఏదో మాగాజులే మాకు గుచ్చుకున్నాయి. దీన్ని బట్టి చూస్తే జోధా బేగం చేపట్టిన చర్యల వల్ల మన మొఘలాయి సామ్రాజ్యానికే కాకుండా రైతులకు మాత్రమే కాకుండా విదేశాలకు కూడా ఎనలేని లాభం చేకూరిందన్నమాట. అంతేకాకుండా విదేశాలతో మన వ్యాపార సంబంధాలు మరింత బలపడ్డాయి. మా ఉద్దేశంలో ఇన్షా అల్లా మున్ముందు భవిష్యత్తులో కూడా మనకి, అలాగే రైతులకి, విదేశాలకి ఇలాగే లాభం చేకూరాలని కోరుకుంటున్నాం. జోధా బేగం చేపట్టిన ఈ చర్యని మేం ప్రశంసిస్తూ వారిని సత్కరించదలిచాం. అయితే ఆవిడ ఉన్నత పదవిలో ఉన్నారు గనక ఎలాంటి కానుక ఆవిడకిచ్చినా సరే ఆ పదవిని అవమానించినట్లవుతుంది. ఎందుకంటే మల్లికా హిందీకి ఇవ్వగలిగిన గొప్ప కానుక ఏదీ లేదు. అయినప్పటికీ కూడా మేము మీ అందరి సమక్షంలో జోధా బేగంని ప్రశంసిస్తూ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇక జోధా బేగం చేపట్టిన చర్య వల్ల మొఘలాయి సామ్రాజ్యం ప్రగతి మార్గంలో మరో అడుగు ముందుకు వేసినందుకు సంతోషిస్తున్నాం. ఇన్షా అల్లా ఈ విధంగానే మొఘలాయి సామ్రాజ్యం వృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. దీనివల్ల తేలిందేమిటంటే సంకల్పం గట్టిదైనట్లయితే మనిషి నిరంతరం చేసే శ్రమతో, తన సామర్థ్యంతో లక్ష్యాన్ని సాధించి తీరుతాడు అని. ఇక అందరి ముందుకి రావలసిందిగా జోధా బేగంని మేం విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు మేము మల్లికా హిందీకి ఒక విశిష్టమైన ముద్రికని అందజేస్తున్నాం. నేటి నుంచి వ్యాపార సంబంధిత బాధ్యతలన్నీ కూడా మల్లికా హిందీకే అప్పగిస్తున్నాం. మల్లికా హింద్ జిందాబాద్! మల్లికా హింద్ జిందాబాద్! మల్లికా హింద్ జిందాబాద్! అభినందనలు జోధా బేగం. ఇదంతా మీ సహకారం వల్లే సాధ్యపడింది సలీమా బేగం. కావచ్చు, కానీ అలా అనేసి నువ్వు నీ శ్రమకి వచ్చే కానుకని కాదనకూడదు. అవును జోధా బేగం, అత్తగారు చాలా చక్కగా చెప్పారు. ఇదంతా మీ ఆలోచన, మీ శ్రమల ఫలితమే కదా. మల్లికా హిందీకి జయము జయము. తోడర్మల్ సాబ్ మీతో మాట్లాడడానికి అనుమతి కోరుతున్నారు. సరే, నేను వస్తాను. నాకు సెలవు ఇప్పించండి. నేను కాసేపటి తర్వాత మిమ్మల్ని కలిసి మాట్లాడతాను. సరే. ప్రణామాలు తోడ్రమల్ గారు. ప్రణామాలు మల్లికా హింద్. చెప్పండి, ఏంటి సంగతి? జోధా బేగం, మనం విదేశాలకు పంపవలసిన మసాలా దినుసుల సరుకు సిద్ధంగా ఉంది. కానీ మీరు ఆ సరుకుల్ని ఇంతకు ముందే పంపిస్తామన్నారు కదా. కానీ గ్వాలియర్ నుంచి రావాల్సిన సరుకు ఆలస్యంగా వచ్చింది. సరే, కానీ మరీ ఆలస్యం చేయకండి. ఆలస్యం అయితే సామ్రాజ్యానికి వ్యాపారస్తుల్లో చెడ్డ పేరొస్తుంది. పైగా వాతావరణం కూడా బాగోలేదు. మీరు సత్వరమే సరుకు పంపే ఏర్పాటు చేయండి. సరుకంతా రేపే ఓడరేవుకు చేర్చబడుతుంది.